ఎవరికి నిర్ణయింపబడిన కాలాన్ని వాళ్ళు చనిపోవాలి. అదే కదా, పుట్టుటకు ఒక సమయం ఉంది, చనిపోవటకు ఒక సమయం ఉంది. ప్రతి వానికి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ అదే దేవుడు ఏమంటున్నాడంటే, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు అన్నాడు. హల్లెలూయా. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు, నువ్వెందుకు చనిపోతున్నావు అన్నాడు. అంటే దేవుడు నిర్ణయించిన కాలానికంటే ముందుగానే కొంతమంది ఏం చేస్తున్నారు? చనిపోతున్నారు. అది దేవుడు నిర్ణయించిన కాలము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా దగ్గరికి ఒక మాట వచ్చింది. ఏమని వచ్చింది? హిజ్కియా, నీవు మరణమవబోతును, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అయితే మరలా నేను నీకు 15 సంవత్సరాల ఆయుసు పొడిగిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పుట్టాలన్నా, ఒక వ్యక్తి చనిపోవాలన్నా దేవుడు నిర్ణయించిన కాలంలోనే జరుగుతుంది. దేవుడు నిర్ణయించిన కాలంలోనే జరుగుతుంది. కానీ అధికముగా దుర్మార్గపు పనులు చేసి నీ కాలము కంటే ముందుగా నీవెందుకు చనిపోవచ్చున్నావు? దేవునికి మహిమ కలుగును కాదు. నీ కాలము కంటే ముందుగా, ఉదాహరణకి అలా కాలము కంటే ముందుగా ఎవరెవరు చనిపోతారు చెప్పండి? సూసైడ్, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, ఇంకా విపరీతంగా భయంకరంగా తాగి అవయవాలు పాడు చేసుకునే వాళ్ళు, భయంకరంగా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరంగా కాకపోతే లైట్గా తాగొచ్చని కాదు. దేవునికి వ్యతిరేకమైంది అంటే దుర్మార్గపు పని. ఏంటంటే అది దుర్మార్గము. దేవుని వాక్యం రాయబడదు. అధికముగా దుర్మార్గపు పనులు చేసి నీ కాలానికంటే ముందుగా నువ్వు ఎందుకు చనిపోతున్నావు?